మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ప్రార్థన రాలేదే అంటే ఈ వారం పని ఉందన్నా. పని ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే అన్నా? అంటే తేడా వచ్చేది మాటలు. వాళ్ళు ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో వాడి మాట తీరి మారిపోద్ది. అంటే చర్చికొస్తే భోజనం ఉంటుంది కదన్నా. ఒకప్పుడు మీటింగ్లని పరిగెట్టేవాడు, ఒకప్పుడు దేవుడని పరిగెట్టేవాడు, భ్రష్టుడైపోయాడు. వాళ్ళతో తిరగడం. అందుకే నేనేమంటానంటే అసలు వాళ్ళ దగ్గర కూర్చోకండి. 2 గంటల సేపు కూర్చొని తాగుతారండి. వీళ్ళకి ఏమీ లేదు. అలాంటి వాళ్ళ వెనకాల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, బావా నన్ను అక్కడ దింపరా బావా అని చెప్పేసి అంటే వెనకాల కూర్చొని, నువ్వు థమ్సప్ తాగొచ్చగా, మా వాడు యేసుప్రభువు నమ్ముకున్నాడు, ఇంతకు ముందు మా వాడు ఎలాంటి తెలుసా, సీసా ఎత్తాడంటే దించి ఈ బక్క మొఖానికి సీసా ఎత్తితే పడి ఉంటాడు వీడు అంటే అసలు మన రేంజ్ ఏంటి తెలుసా? అసలు మన రేంజ్ ఏంటో కూడా ఎవరికి తెలియకూడదు. యేసునామలో నేను సీసాలు ఎత్తాను, సీసా ఎగరేసి సీసాను కొట్టాను అనకూడదు. యేసు రక్తం విజయం ఏమనాలి? అవునా, తాగితే అలా ఉంటుందా అనాలి, తెలియనట్టు. అంతేగాని సీసా ఎగరేసి సీసా కొడితే మొత్తం బేభత్సం అయిపోతుంట. కొంతమంది ఎంత ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు, నేను మందేసానంటే మనిషినే కాదని. వాళ్ళ వెనకాల కూర్చుని, గో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితులను తాగొద్దు, మా వెనకాల కూర్చో, నువ్వు కూర్చో అంతే, మొత్తం మేము చూసుకుంటాం, నీకు థమ్సప్. ఏంటి మనోడు ఏంటి థమ్సప్ వేస్తున్నాడు ఏంటి, మనోడు ఏడా డబ్బులు లేవా అంటాడు. అనగానే ఏంటంటాడు, డబ్బులేంటి నా దగ్గర లేవు, నీకు చూపిందామన్నా యేసు రక్తం విజయం. డబ్బులేంటి మొత్తం కట్టలుగా, డబ్బుల గురించి కాదు, యేసుప్రభుని నమ్ముకున్నాను. యేసుప్రభుని నమ్ముకుంటే బ్యాందీ తాకూడదా? అక్కడ పాస్టర్ గారికి ఆయన ఉంటాడా, ఆయన కూడా తాగుతాడు అంటాడు. వీడు తాడి పక్కనే కూర్చొని చూసినట్టు అంటాడు. వాళ్ళు తాగుతారు కానీ మేము మాత్రం అసలు ముట్టుకోలా, మా సంఘం అంటే మామూలు సంఘం కదా, సుగుణాల సంపన్నుడు సుత్తిగానాల వారసుడే, అలాంటి పాటలు మాకుంటాయి. బీభత్సం అయిపోద్ది. వీళ్ళ మందేసి, ఒరే మందు తాగని వాడు కుక్క అయిపోతాడంటారా వచ్చే జన్మలు అంటే. కుక్క అయిపోతాడా? వాళ్ళు జన్మే లేదు. జన్మ లేదా? మా ఊర్లో ఒక అమ్మాయి మళ్ళీ పుట్టింది తెలుసా అంటాడు. ట్రేస్ అయిపోతారు ఇద్దరు. లాస్ట్గా ఆ ఉద్రేకంలో ఏం చేస్తారు తీసాడు, పోయిరా ఈడికి నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. ఏంటి నీ ప్రతాపం చూపించడానికి సీసా తాగేయాలి నువ్వు? వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, వాళ్ళతో సహవాసం, ఆనందం.
అక్కడ ఏమున్నాయి? దురాత్మలు. అక్కడ ఏమున్నాయండి? చెప్పాలి. దురాత్మలు ఉన్నాయి. నన్ను విడిపించిన దేవునికి, అలాగే మీలో విడిపించబడిన వాళ్ళు దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పండి. ఇంకా వాళ్ళతో ఉంటున్నారా? ఉండకూడదు. క్రీస్తుకి బెలియాలితో పొత్తు లేదు. అలాంటి వాళ్ళతో ఏం చేయకూడదు? సాంగత్యం చేయకూడదు. ఓటుకి నోట్ అంట. ఏంటది? ఓటుకి నోటు. మన సిగ్గులేని మొక్కలు కదా, మన ముగ్గురు దగ్గర తీసుకుంటాం. అంటే ఈ వారం చెప్పకపోతే మళ్ళీ మీకు చెప్పే అవకాశం నాకు రాదు. మా పాస్టర్ గారు అనలేదండి అంటారు, అందుకే నేను అనేస్తున్నాను. మా పాస్టర్ గారు అనలేదండి. అవే మామూలు ప్రార్థన కూడా చేస్తున్నాం మీరు రాజకీయ నాయకుల కోసం. చేయండి. ఓటుకి నోటు. తెల్లవార్లు తలుపులు తీసుకొని కురివి దెయ్యాలు కూర్చున్నట్టు కూర్చుంటారు. కొరిమి దెయ్యాలు కూర్చున్నట్టు కూర్చుంటారు. ఓటుకి ఎంత ఇస్తున్నారంట? ఇంకా లేదా? నువ్వు ఒక్కడో ఎంకరేజ్ చేసేవాడు. ఓకే, మొత్తం 4,000 ఓటుకి ఇస్తే మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, మీకు మతిపోయే లెక్క చెప్తాను ఇప్పుడు నేను. 3 పార్టీల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మీరు 3 పార్టీలకి వేస్తున్నారు కదా ఓటు. ఎన్ని పార్టీలకి వేస్తారో చెప్పాలి. అంటే ఇందులోనే పెద్ద ఫ్రాడ్ ఉందని ముందు ఫస్ట్ అర్థమైపోతుంది. మన పెద్ద ఫ్రాడ్ గాళ్ళు అని ఫస్ట్ దీంట్లోనే మనకి బహిర్గతం అవుతుంది అన్నమాట. ఎన్ని పార్టీలు అంటే ఇప్పుడు నేను ఇలా అన్నాను కాబట్టి ఓ పార్టీ దగ్గర తీసుకున్నారేమో, అది కాదు నా ఉద్దేశం. మా చిన్నప్పుడు దొంగలకే దొంగ ఈ సూపర్ దొంగ అన్నట్టుగా ఈ గజ దొంగలం. మూడు పార్టీలు వాళ్ళు ఇస్తారు ఒకడు ఓటు. మానవుడు చెప్పినట్టు 4,000 ఎత్తే ఎంత లెక్కలు వచ్చండి మీకు? 3, 4, 9 కదా. ఓకే, వెరీ గుడ్. 12,000. 4 ఉన్నారండి ఇంట్లో. చిన్ని కుటుంబం, బుల్లి కుటుంబం. 48,000 అండి. గుట్టక ఇక్కడి నుంచి ఇక్కడికి దిగట్లేదు. చాలామంది గుట్టకలే వేస్తున్నారు. నా మీద చాలా కోపంగా చూస్తున్నారు. ఈ వారం ఒక్క వారం ఆగొచ్చు కదా, వచ్చే వారం లాగేద్దాం, దశంభాగం కానుకలు పెట్లు వేసేద్దాం. నేను మీకు ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తున్నాను. ఈ వారం, వచ్చే వారం ప్రభు వల్ల ఆరాధన జరుగుతుంది. మీలో మంది కవర్లో పెట్టి దశంభాగాలు ఇస్తారు. నేను ప్రార్థన చేసుకుని వాడతాను. ఎవరైనా ఓట్లు డబ్బుల్లో తీసుకొని దాంట్లో పెట్టారంటే ఇంకా అక్కడి నుంచి మొదలవుద్ది మీకు నేను ఎంతలా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీకు ఆఫ్టర్ ఆల్ ఇస్తే 25,000 ఇస్తాడు. మీకు ఆఫ్టర్ ఆల్ ఇస్తే 25,000 ఇస్తాడు. ఏమండి? ఒకవేళ నేను కనుక వీటికి సమ్మతించాను అనుకోండి, 3 లక్షలు 4 లక్షలు వస్తాయి ఒక్కొక్క పార్టీ నుంచి. ఒకవేళ మేము కనుక అట్లకి లోబడిపోతే లక్షలు వస్తుంది. మీరు మొదట ఈ పని చేసినప్పుడు మొట్టమొదట మీరు అయ్యేది ఏంటిది సార్? అబద్ధికులు. కొంతమందికి చాలా కడుపులో బాధ వచ్చేస్తుంది. ఆ డబ్బులతోనే ప్లాన్ చేశాను అంటే మీరు ఆల్రెడీ ప్లాన్ చేసేసుకుంటే మీరు నేను 1,00,000 చెప్పినా మీరు మానరు, నాకు తెలుసు. మీరు దేవుణ్ణి రాజుగా ఉంచుకున్న మీరు ఆయన్ని వదిలేసి మీకోసం ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నారు దేవుడు. మీకోసం ఒక రాజు ఉన్నాడంట, ఆయన వదిలేశారంట. ఎవరా రాజు ఇశ్రాయేలుకి? చెప్పాలి. ఇశ్రాయేల్ రాజు ఎవరు? మీరు అతన్ని వదిలేసుకుని ఎవరిని రాజుగా కావాలనుకుంటున్నారో అంతే.
మీరు అతన్ని రాజుగా కావాలనుకున్నారు కాబట్టి నేను ఇక మీదట నేను రాజ్యం చేయను అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని రాజ్యము కింద ఉండాలనుకుంటే మనుష్యుని రాజ్యము గొడవ నీకు అనవసరం. ఇష్టమే ఉంచుకో, ఎందుకంటే ఆ ఇష్టాన్ని ఎవడు మార్చలేడు. నీ ఇష్టానికి నువ్వు చేయవలసిన ప్రథమైన పని ఏంటి? ఓటేడు. ఆ రోజు వెళ్ళి అద్భుతంగా నీ ఓటుని నువ్వు ఇష్టం, నాకు ఇష్టం పడిన 1 2 3 4 5 6 వేసావు అనుకో, అవుతా? నీ దిక్కుమాల ఒకటే పడద్దు. ఎందుకు ఎక్స్ట్రాలు నీకు ఇది? ఎందుకు ఈ పనికి మాలని చెత్త? ఎందుకు ఈ పనికి మాలని చెత్త? 1 2 3 4 5 6 7 8 కూడా అనుకో, నీ ఓటు హల్లెలూయా స్తుతి మహిమ. నువ్వు ఎన్నిసార్లు నొక్కినా ఓటు మాత్రం ఒక్కసారే పడుతుంది. నువ్వు ఇంకా కాదుకూడదంటే నీ ఓటు పోద్ది. అందుకని నువ్వు ఎవరు రాజ్యం కింద ఉన్నావు? నీ రాజ్యం వచ్చునుగా కానండి, బాగానండి. ఇప్పుడు దీని కౌంటర్లు వేసారనుకో, పిచ్చి వేషాలు వేసారనుకో, మామూలుగా ఉండదు. మరి అది యాదవ మీటింగులు పెట్టి, ఉప్పర మీటింగులు పెట్టి, గ్రూపులు చేశారనుకో, మర్యాద ఉండదు. అది పిచ్చి వేషాలు వేస్తున్నారేమో. నీ రాజ్యం వచ్చును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా. నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ప్రభువా నీ చిత్తమే నెరవేరును గాక, నీ చిత్తమే నెరవేరును గాక. నువ్వు ఎవరిని ఉంచ ఉద్దేశించావు వాడే రాజు. అది ఇక్కడ కావచ్చు, అక్కడ కావచ్చు, కానీ ఎక్కడున్నా మన రాజు మాత్రం యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్లాకార్డ్ బ్యాచ్లో ఉండకండి, మందు కొట్టే బ్యాచ్లో ఉంచకండి, ఈ రాజకీయాల బ్యాచ్లో అసలు ఉండకండి. తర్వాత నామకార్థపు బ్యాచ్ ఉంది ఒకటి. ఏ బ్యాచ్ అది? అంటే ఏం కదా అలా అంటాడా, అదేం కదా అలా ఏముండదు. మనం ఇప్పుడు ఈ వారం గడిచామనుకో, తర్వాత వారం చెప్పుకోవడానికి అతనికి ఏముంటుంది? ఈ వారం మనం ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎవరండి? నేను చెప్తాను వినండి. ఏ అధికారి నీ దగ్గరికి రాడు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీ కుటుంబంలో ఒక సమస్య వస్తే ఏ అధికారి నీ దగ్గర రాడు. నువ్వు అప్పుల పాలైపోతే ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా సాయం చేయండి అంటే చేయడు. చేతడా? నువ్వు మరణ ఛాయల్లో ఉంటే కనీసం నిన్ను పరామర్శించడానికి కూడా రాడు. నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది, నిన్ను తన కృపలో దాచిపెట్టుకునేది దేవుడే. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే గొప్ప దేవుడు. నిన్ను ఎవరు రక్షించగలరు? నువ్వు ఎవరు కాపాడగలరు? సర్వలోకాల నేలే వర్తి యేసయ్యా, నన్ను ప్రేమించే దీనుడవైనావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా రావాలనుకుంటున్నారు? చదవండి. నేను మీ యొద్దకు రాననుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. మీరు రారనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. ఉప్పొంగుచున్న మాటలను కాదు, ఏంటండి? వారి యొక్క శక్తినే తెలుసుకుంది. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? మీరేం కోరుతున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావాలనా? నేను ఎలా రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి? ఇప్పుడు మీరు బెత్తంతో రావాలనుకుంటున్నారా?
ప్రేమతోనూ సాత్వికంతోనూ రావాలనుకుంటున్నారా? పౌలు అడుగుతున్నాడు, నేను ఎలా రావాలనుకుంటున్నాను మీ దగ్గరికి? ఈ లోకంలో ప్రభువా, నేను దొంగలతో కొట్టబడిన తర్వాత, మంచి సమరయని కథలు చెప్తాడు, దొంగలతో కొట్టబడిన తర్వాత దగ్గర వాళ్ళు కానీ, గోత్రం వాళ్ళు కానీ, కుటుంబం వాళ్ళు కానీ ఎవడు ఆదరించలేదు. అలాంటప్పుడు ఏ సంబంధం లేని మంచి సమరయుడుగా ఉన్న దేవుడు మన దగ్గరికి వచ్చి మన గాయాలు కట్టి మనం రక్షించాడు. నీ దగ్గరికి వచ్చాడు. అందుకని ఆయనకు మ్రొక్కి ఆయనకు మాత్రమే సాగిల పడవలనని రాయబడింది. ఏం చేయాలంట? ఎవరైనా చెప్పండి. ఆయనకు మ్రొక్కండి, ఆయనకు మాత్రమే సాగిలపడండి. చెప్పండి. మనమందరం ఆయన రాజ్యములో ఉండాలి. ఈ లోక రాజ్యాలు నాకు తెలియదు ప్రభా. ఈ లోకంలో మాకు ఇష్టమైన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. నా ఇష్టం కొలిది నేను ఎదురు చేస్తాను, అది వేరే విషయం. కానీ నీ రాజ్యమే వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక. నువ్వు సర్వలోక రాజ్య నిర్మీతవి, నిర్దేశకుడివి, ఆలోచనకర్తవి. కాబట్టి నీ ఇష్టమే నా ఇష్టం, నీ చిత్తమే నేను జరిగించుదును గాక. ఎలా రావాలని కోరుకుంటున్నారు? దేవుడంట ఉప్పొంగుచున్న వారి యొక్క మాటలను కాదంట, వస్తాను నేను. ఎలా రావాలనుకుంటున్నాను మీ దగ్గరికి? సాత్వికంతో రావాలనుకుంటున్నారా, లేకపోతే బెత్తంతో రావాలనుకుంటున్నారా? ఏమండి, అది మీ మాటలతో సరిపోదు, మీ క్రియలతో చెప్పాలి. మీ క్రియలతో చెప్పాలి, మీ మాటలతో కాదు, మీ క్రియలతో చెప్పాలి అది. కాబట్టి దుష్టుల ఆలోచనలు కలిగించే రకరకాలైన తంత్రాలు, మాయోపాయములు ఉన్నాయి. మాయోపాయాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటిలో నుండి మీరు బయటపడుదురుగాక, వాటన్నిటిలోంచి విడుదల పొందుదురుగాక. ప్రభా, నీ ఇష్టమే నా ఇష్టం. నీకు ఇష్టం లేదా? నాకు కూడా ఇష్టం లేదు. నీకు ఇష్టమా? నాకు కూడా ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇష్టమే, దేవుని చిత్తమే. కాబట్టి అలాంటి అనుబడేవులు, ఒకవేళ దేవుడు అన్నాడు, ఒకవేళ మీరు బలవంతులా అయితే మీ బలం మీరు చూపించుకోండి. బలహీనులైన వారిని ఏర్పరుచుకొని నేను వారి ద్వారా నా బలాన్ని చూపించుకుంటాను. నువ్వు జ్ఞానివా అయితే నీ జ్ఞానం నువ్వు చూపించు, కానీ అజ్ఞానులైన వారిని నేను పైకి లేపుతాను. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో మనం ఎలా ఉన్నాం? ఆయన పిలుపులో ఉన్నావా? మేము నీకే దాసులము ప్రభువా, మేము నీకే దాసులం. స్నేహితులు వచ్చి రమ్మంటారు మమ్మల్ని, కానీ స్నేహితులు కాదు, నీకే దాసులం. అయ్యా, బంధువులు వచ్చి త్రాగడానికి రమ్మంటారు, స్నేహితులు వచ్చి తాగడానికి రమ్మంటారు, వాళ్ళకి దాసులం కాదు, మేము నీకే దాసులం. రాజకీయ నాయకులు వచ్చి రండి మన వివాదం తీర్చుకుందామంటారు, వాళ్ళకి దాసులం కాదు ప్రభా, మేము నీకే దాసులం. లోకస్తులు వచ్చి ఇదిగో మనం ఇలాంటి వ్యాపారాలు చేద్దాం, ఇలాంటి తంత్రాలు చేద్దాం, ఇలాంటి కుతంత్రాలు చేద్దాం అంటారు. ప్రభా, మేము నీకే దాసులం నాయన. దేవుని చిత్తానికి లోబడతావా? స్తోత్రం. దేవుని చిత్తానికి లోబడతావా? నిన్ను దేవుడు దీవిస్తాడు. తన అరచేతులలో నిన్ను చెక్కుకుంటాడు. తన కృప కలిగిన క్షేమకరమైన ఆయన యొక్క భద్రతలో నిన్ను దాచిపెట్టుకుంటాడు. ప్రభా, నాకెందుకు ప్రభా ఇవన్నీ? నన్ను బాగు చేసేవా? నన్ను ఆశీర్వదించేవా? స్నేహితులు పాడు చేస్తారండి. రాదా, నువ్వు మగోడు కాదంటరా అంటాడు. మగోడైతే తాగడం మానేయాలి, కానీ తాగడం ఏంటండి? ఆడు మగతనం నిరూపించుకోవడానికి తాగల. తాగేసినట్టు రైల్లో పడిపోతాడు. రైల్లో పడిపోయినాడు మగోడా. తాగేసినోడు భార్యతో తిట్లు, యాదవా యాదవా, దరిద్రుడా యాదవా, నిన్ను కాదు,
ఆయనకి సీరియస్గా నల్లగా చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు. అంత పాప తిడుతుంది, అది పాప వినపడతా ఉంటాయి కదా. ఏం చేస్తాడు? ఏయ్ నువ్వు ఎన్ని తిట్టినా నన్ను కాదు. ఏంటంటే యాదవ, నీ అంత యాదవ ఎవడాడు, కుక్క మేలురా నేను అంటది పాపం. కానీ పాపం ఏమి వీడు మగోడా? ఆడదానితో తిట్టించుకున్నవాడు మగోడు. అంటే ఆ కోడి పందాలకి వెళ్ళి ఆ చేతులు కాళ్ళు కట్ చేయించుకుంటే హాస్పిటల్కి వెళ్ళి కొట్లు వేయించుకుని వచ్చి నేను పెద్ద మగవాడిని అంటే, కోడి పందాలకి చేతులు కాళ్ళు నరికించుకుంటే పెద్ద మగవాడువా? ప్యాకాట్లో నేను 50,000 పోగొట్టాను. మరి తెలుసా, అసలు మనం మొక్క వేసామంటే మామూలుగా ఉండదు. సంపాదించినప్పుడు మగవాడు. కానీ కోడి పందాల్లోకి, కుక్క పందాల్లోకి, ప్యాకాట బ్యాచ్, ఇదేం బ్యాచ్? ఇది మగతనమా? నువ్వు మగతనం నిరూపించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? నిన్ను కని పెంచిన నీ తల్లిదండ్రులను చూడాలి, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. నువ్వు మగోడు అంటే ఎవరు నిరూపించుకోవాలి తెలుసా? నీ భార్యను, నీ పిల్లలను శుభ్రంగా తిండి పెట్టి వాళ్ళకి కావాల్సిన అవసరతలు చూసి. అంటే వీడు మగోడు అని చెప్పేసి తాగేసి వచ్చి కొట్టేస్తుంటాడు. ఓ చీర కొంటావు నువ్వు, ఓ చీర కొంటాడు. వీడు పలావ్ తెమ్మంది అనుకోండి, పలావ్ ఎందుకు ఇంట్లోనే వండుకోవచ్చు కదా అంటాడు. తేలేడు వీడు పెద్ద మగోడు. తాగేసి వచ్చి మాత్రం ఏరంగా వాడేస్తుంటాడు ఇంట్లో, కత్తి యుద్ధం. ఇలాగా మగతనం నిరూపించుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ భార్యని నువ్వు మహారాణిలో చూసుకో, నీ బిడ్డల్ని అద్భుతంగా పెంచుకో. అంతేగాని నా మగతనం ఏంటో చూపిస్తాను, నీ మగతనం చూపిస్తాను, సారా కొట్టుడికి వెళ్ళి తాగేసి నువ్వు రోడ్ల మీద దొల్లేలా? నీ మగతనం చూపించాల్సింది అది కాదు. నేను ఎంత మగోడిని చూపిస్తాను, మా భార్యని కొట్టేస్తానంటే. ఒక్కసారి ఆ పైల్వాన్ అంటాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళి ఒక గుద్దు నిన్ను ఇలా ఎత్తి నేలనేసి కొడతాడు, గొలియాతులు అంటాడు. ఆడపిల్లని కొట్టేస్తే మగతనమా? మన మగతనం చూపించింది ఆ ఇంట్లో ఆడవాళ్ళ మీద, అంటే చిన్న చిన్న పిల్లల మీద ఎత్తి కొదేసేసి. కానీ నిజంగా ఊరుకుంటున్నారు, కానీ ఆడవాళ్ళు జమాజెట్టిల్లాగా అయ్యారు. ఒక్కొక్కళ్ళు ఇద్దరు కలిసి ఒక్కసారి ఎగరేసి దబ్బని కింద పడేయారంటే, ఈరోజు నీ కొడుకుని తిందాం, రేపు నా కొడుకుని తిందాం అన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా. అంటే చెప్పండి మీరు, ఈరోజు నీ కొడుకుని తిందాం, రేపు నా కొడుకుని తిందాం అనేసి ఆడవాళ్ళు కదా. ఒక్కసారి ఇద్దరు ఆడవాళ్ళు కలిసి వేసి రక్తం జీవని చంపేయారంటే ఇది మొగతనం అండి. ఏం మొగతనం? పనికి మళ్ళీ మొగతనం. ఆడదాన్ని కొట్టడం, బూతులు తిట్టడం, చెత్త పనులు, తాగేసి ఎదవేష వేయడం, ప్యాకెట్లు రాత్రులు ప్యాకెట్లు పొద్దున్న ఇళ్ళకి రావడం కోపలకి. ఇదంతా మొగతనమా? చేతకంతనమా? ఒప్పొంగుచున్న వారి మాటలను కాదు, వాళ్ళ 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 క్యారెక్టర్ ఏంటో చూడడానికి నేను రాబోతున్నాను. నువ్వేం సాధించావు? ఎగిరెగిరి పడిపోతున్నావు. స్టేటస్లు, యాదవ స్టేటస్లు. మీరండి ఏంటి యాదవ స్టేటస్? ఏం సాధించావు జీవితంలో? నువ్వు సాధించు, స్టేటస్ లెక్కలా. నీ స్టేటస్ని చూపించేది నీ జీవితం. సాధించు. పులి పుమ్మ ఏ రకరకాల ఫోటోలు అవుతాయి. నాకు పులి సింహం కాకపోతే మనుషుల్లో ఉండలేడు పాపం వీడు. ఎందుకు వచ్చింది స్టేటస్? ఇవన్నీ జీవితంలో నిజంగా నువ్వు నిలబడు, నేను మొత్తం రాబోయే రోజుకి, రాబోయే కాలానికి నువ్వు ఊహించి చేసుకుంటే ఎలా సరిపోతాయి? చేతగానివాడు కళలు కూడా కనకూడదంట. చేతగానుడు కళలు కూడా కనకూడదంట. చేసేవాడే కళలు కనాలి, నిలబడగలిగిన వాడే కళలు కనాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నీ జీవితంలో నువ్వు యథార్థంగా నిలబడినప్పుడే కళ కంటానికి సరిపోతావు తప్ప చేతగాని కళ్ళ కన్నా సరే ఆ కళ్ళలో ఉపయోగమేమి లేదు. కాబట్టి ఒక దైవికమైన అనుభవంలోకి అందరూ రావాలి. క్రీస్తు సంఘం అంటే క్రీస్తునే చూపించాలి. ఇప్పుడు మన రాజు ఎవరు? గట్టిగా. మన హీరో ఎవరో? మనం అనుసరించాల్సింది ఎవరో? మనని స్వస్థపరిచేది ఎవరో? మనకి జ్ఞానం ఇచ్చేది ఎవరో? మన కుటుంబాన్ని కట్టేది ఎవరో? మీ ప్రార్థన విని మీకు జవాబు ఇచ్చేది ఎవరో? అయితే మోకరించండి. ప్రభా, నేను ఎదుటని దీనుడనై నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. ప్రభా, నా ఎదల కొరపు చూపించు, నా ఎడల మీ కనికరం చూపించు, నీ వాత్సల్యం నాపై కుమ్మరించు దేవా. దేవా,
లోకములో ఉన్న వాటిని, లోక సంబంధమైన వాటిని, లోక సంబంధమైన ఆలోచనలని నా హృదయములోంచి, జీవితంలోంచి తీసివేయి ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా హృదయములోంచి తీసివేయి, నా జీవితంలోంచి తీసివేయి. యేసయ్యా నీకు వందనాలు.